పెద్ది ఎట్టకేలకి ఐమాక్స్ లో అయితే ప్రీమియర్ షో అయిపోయింది అనమాట. సో ఈ బ్యాటు ఈ గద ఓవరాల్ గా సినిమా గురించి చెప్పాలంటే సో మోస్ట్ ఎమోషనల్ మూవీ అనమాట. అంటే బుచ్చిబాబు గారు ఇన్నాళ్ళు ఎన్నో మాటలు అంటే ఎమోషనల్గా ఉంటుంది మూవీ సో అని ఎన్నో మాటలు చెప్పారనమాట. బట్ మూవీ దాదాపు 3 గంటల 9 నిమిషాలు చూస్తున్నప్పుడైతే అసలు పెద్ది ఆ క్యారెక్టర్ అయితే గుండెల్లో అయితే నిలిచిపోతారు అనమాట. ఒక మొగధీర, ఒక త్రిబులారు, ఒక రంగస్థలం, తర్వాత రామ్ చరణ్ కెరియర్ లోనే ద బెస్ట్ మూవీ ద పెద్ది రాసి పెట్టుకోవచ్చు. అండ్ మెగా ఫ్యాన్స్, రామ్ చరణ్ ఫ్యాన్స్, సో ఆ లెవెల్లో అయితే సినిమా ఉందన్నమాట. సో కొన్ని విధాలకు వస్తే అంటే సినిమా గురించి ఓవరాల్ గా ఇంకా మాట్లాడుకోవాలనుకుంటే 3 గంటల 9 నిమిషాల సినిమాలో లైట్ గా కొద్దిగా సెకండ్ హాఫ్ లో అయితే కొద్దిగా లాగుందని అయితే అనిపిస్తుంది. అండ్ ఇంకొక విషయాన్ని కూడా హీరోయిన్ పార్ట్ కూడా ఫస్ట్ హాఫ్ లో అంటే బాగా సాగుతున్నప్పుడు కట్ చేసినట్టు జంప్ అని అనిపిస్తుంది మళ్ళీ సెకండ్ హాఫ్ లో. సో కొద్దిగా హీరోయిన్ పార్ట్ మాత్రం కొద్దిగా సినిమా కొంచెం మైనస్ అంటే కొన్ని విధాలుగా మైనస్ అని అనిపిస్తుంది. బట్ క్లైమాక్స్ చూసినప్పటికీ అంటే క్లైమాక్స్ సినిమా వెళ్ళినప్పటికైతే హీరోయిన్ థాట్ కూడా రాదు. ఆ లెవెల్లో అయితే బుచ్చిబాబు గారు తీసుకెళ్లారు. ఎట్టకేలకు హీరోయిన్ అటు ఇటు కొద్దిగా సీన్లు జంప్ అయింది. సో ఓవరాల్ గా మూవీ గురించి చెప్పాలంటే ద గుడ్ మూవీ. రామ్ చరణ్ గారు యాక్టింగ్ చేయలేదు దీంట్లో, జీవించారు అసలు ఆ పెద్ద క్యారెక్టర్ లో. సో ఈ సినిమా అంటే సినిమా వైజ్ గా మనం మాట్లాడుకుంటే పెద్ది అనే సినిమా మోటివేషన్ సినిమా. అంటే ఎక్కడ ఎవరు గివ్ అప్ ఇవ్వకూడదు, మన సమస్యలు ఎన్నున్నప్పటికీ దాన్ని దాటుకొని గోల్ ఏ విధంగా రీచ్ అయ్యారో ముఖ్యం కాదు, గోల్ రీచ్ అయ్యారా లేదా అదే ముఖ్యం ఉంటుంది. పెద్ద ఓవరాల్ గా సినిమా గురించి చెప్పాలంటే మళ్ళీ పుడతామా ఏంటి, సో ఆ లెవెల్లో అయితే సినిమా ఉందన్నమాట. ఒకటే మాట, పెద్ది నాకైతే చాలా బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మీరు సినిమా చూస్తే. సో బుచ్చిబాబు గారు చాలా మంచి సినిమా ఇచ్చారు రామ్ చరణ్ ఫ్యాన్స్ కు. మా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. దిస్ ఇస్ సాయి చరణ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.